ఇటీవల ఒక యువకుడు బౌద్ధ సన్యాసిగా మారడానికి బౌద్ధ మఠంలో చేరతాడు. ఆ బౌద్ధ మఠంలోని ప్రధాన గురువు, ఆ నవయువకుడు ఇద్దరూ దేశ పర్యటనకు బయలుదేరతారు. ఇద్దరూ ఎన్నో గ్రామాలు, ఊర్లు ప్రయాణిస్తారు. ఎంతో మందిని కలిసి వాళ్ళ జీవిత అనుభవాలను పంచుకుంటారు. అలా వాళ్ళ ప్రయాణంలో ఒకరోజు పెద్ద తుఫాను వాళ్ళ ప్రయాణాన్ని ఆపేస్తుంది. వాళ్ళు ఆశ్రయం కోసం అక్కడ దగ్గరలో కనిపించిన ధర్మశాలకు వెళ్తారు. ధర్మశాలలో ఉన్న అందరూ ఆ వర్షం, గాలి యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు. కొంతమంది నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి కొంతమంది వేడివేడి టీ తాగుతూ ఆనందాన్ని తీసుకుంటున్నారు. కానీ ఆ ధర్మశాల మేనేజర్ మాత్రం ఒంటరిగా ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నాడు. అతని ముఖంలో ఎంతో నిరాశ, బాధ కనపడుతున్నాయి. ఆ బౌద్ధ గురువు చూపు నేరుగా వెళ్ళి ఆ మేనేజర్ దగ్గర ఆగుతుంది. బౌద్ధ గురువు ఆ మేనేజర్ను బాగా గమనించి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి, ఏమైంది? నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? ఈ వర్షం, ఈ గాలి యొక్క అనుభూతి నీ వరకు ఎందుకు చేరుకోవట్లేదు అని అడుగుతాడు. ముందైతే ఆ వ్యక్తి బౌద్ధ గురువు మాటలను వినిపించుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళ మధ్య కొంచెం సేపు అటు ఇటు మాటలు జరిగాక ఆ వ్యక్తి తన అసలు సమస్యను చెప్పడం మొదలు పెడతాడు. నేను ఏదైనా పని చేయబోతే అందులో ఏదొక తిరకాసు వచ్చి ఆగిపోతుంది. ఎంత కష్టపడతానో కానీ ఎక్కడా మంచి ఉద్యోగం దొరకట్లేదు. నేను ఒక ఫెయిల్యూర్లా మిగిలిపోయా అని అంటాడు. ఆ వ్యక్తి మాటలు వింటున్న యువ సన్యాసి ఆగలేక వ్యక్తితో, మరి నువ్వు మంచి జీతం వచ్చే వేరే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా లేదా అని అడుగుతాడు. దానికి వ్యక్తి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నాకు అంత సులువుగా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం రాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అది అంత సులువు కాదు అని నిరాశగా చెప్తాడు. ఆ వ్యక్తి నోటి నుండి ఈ మాటలన్నీ విన్న తరువాత బౌద్ధ గురువు చాలా ప్రశాంతమైన స్వరంలో, నీ మనసు చాలా భారంగా ఉంది కదా, నువ్వు అనుకున్నది అవ్వలేదని. ఆ వ్యక్తి, అవును నిజమే, రోజంతా దీని గురించే ఆలోచిస్తూ ఈ ఆలోచనల్లోనే చిక్కుకొని ఉంటాను. రోజంతా నా మైండ్లో ఈ ఆలోచనలే. ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మీ బౌద్ధ సన్యాసుల జీవితమే బాగుంది, ఎలాంటి బాధలు, కష్టాలే ఉండవు మీకు అంటాడు. ఆ వ్యక్తి చెప్పింది యువ సన్యాసికి నిజమే అనిపిస్తుంది. ఆ వ్యక్తి బాధపడడంలో తప్పేం లేదు. కుటుంబ అవసరాలను సరిగ్గా తీర్చలేకపోవడం, ఇంటికి సరిపడ డబ్బులు రాకపోవడం, అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడం, ఇవన్నీ ఉంటే ఎవరైనా బాధపడకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలరు అనుకుంటాడు. కానీ ఆ యువ సన్యాసి ఆలోచన పూర్తిగా తప్పు. ఎందుకంటే దానికి బౌద్ధ గురువు ఇచ్చిన ఈ సమాధానంతో యువ సన్యాసి కూడా ఆశ్చర్యపోతాడు. బౌద్ధ గురువు గంభీరమైన స్వరంతో, ఓ, అంటే నువ్వు ఇంతగా ఆలోచిస్తూ బాధపడే ఈ అలవాటు వల్ల అంతా మంచిగా మారిపోతుందనుకుంటా, అవును కదా? ఒక్కసారి ఆలోచించు, ఒకవేళ నీ దగ్గర ఇది కూడా లేకపోయుంటే ఏం చేసేవాడివని అడుగుతాడు. ఆ వ్యక్తి, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంటాడు. బౌద్ధ గురువు మళ్ళీ గంభీరంగా, అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచించి సంతోషపడకుండా, లేని దాని గురించి, జరగని దాని గురించి ఆలోచించి అది లేదని బాధపడుతున్నావు. నువ్వు కేవలం ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఆ బాధని నీలో మోస్తున్నావు. ఇలా బాధపడుతూ ఇప్పుడు నీ దగ్గర ఉన్న వాటిని అవమానిస్తున్నావని అనిపించట్లేదా నీకు? ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ఉద్యోగం వల్లనే నీ వాళ్ళ కడుపు నిండుతుంది, అవునా? కానీ నువ్వు దాన్ని విసుక్కుంటున్నావు. కాబట్టి ముందు నువ్వు బాధపడటం కాదు, ప్రశాంతంగా ఉండు. అప్పుడు వ్యక్తి, అవును నిజమే గురూజీ, కానీ ఇప్పుడు నాకున్న ఈ ప్రాబ్లం సంగతి ఏంటి? వీటి గురించి నేను చింతించకుండా ఎలా? నేను తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు. వీటిని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటారు. గురువు, నువ్వన్నది నిజమే, నువ్వు తప్ప ప్రతి ఒక్కరూ, అంటే ఎవరైతే నీలా సమస్యల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకుండా వాటిని పరిష్కరించుకునే మార్గం వైపు పరిగెడుతున్నారో వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. ఎంతో విలువైన ప్రతి నిమిషాన్ని నువ్వెంతో భారంగా దిగమింగుతూ నీకు తెలియకుండానే ఆ బాధనంతా మోస్తూ నీ జీవితాన్ని కోల్పోతున్నావని నీకు అనిపించట్లేదా?
ఇంత బాధపడుతూ ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎంత సక్రమంగా గడుపుతున్నావు చెప్పు అంటాడు. సరే గురూజీ, మీరే చెప్పండి, అసలు ఎలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో? ఒక్కటి, మీరు ఈ సంసార జీవితానికి దూరమై ఉన్నారు, కానీ ఈ సంసార జీవితాన్ని గడుపుతూ చివరకు తమ బాధ్యతలను నిర్వర్తించాలి అనుకునే వాళ్ళందరూ దాదాపు నాలానే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, నేను ఇంత ఆలోచించడం, బాధపడటం నిరుపయోగం అంటారా? నా ఫ్యామిలీకి కావాల్సినవి ఇవ్వలేకపోతున్నానేమో అని ఆలోచించడం తప్పంటారా? చెప్పండి గురూజీ అని అడుగుతాడు. ఇదంతా వింటున్న యువ శిష్యుడు కొంచెం సేపు ఈ వ్యక్తి నిజమే అంటున్నాడు, అసలు సమస్యలు, బాధలనేవే లేని వ్యక్తులు ఎవరుంటారు? కానీ శిష్యుడు దీనికి గురువు ఏం చెప్తారో, దీని సొల్యూషన్ ఏమిస్తారో వినాలని ఎదురు చూస్తూ ఉంటాడు. గురువు వ్యక్తితో, చూడు, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి వీటి నుండి తప్పించుకోలేడు. ఈ సంసార జీవితంలో సమస్యలు, బాధలు ఉంటాయని ఒప్పుకుంటాను, కానీ దాని అర్థం సన్యాసి అయిపోతే అన్ని సమస్యల నుండి విముక్తి దొరుకుతుందని మాత్రం కాదు. మాకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ మేము మీలాగా వాటిని పెంచి పోషించము. ఆ వ్యక్తి, అర్థం కాలేదు గురూజీ, మళ్ళీ చెప్పండి అంటాడు. గురువు, అంటే ఈ ప్రపంచంలో దిగులు, ఒత్తిడి, బాధ ఉంది నీకు మాత్రమే కాదు, చిన్న పిల్లవాడికి కూడా ఉంటాయి. చిన్న పిల్లవాడికి ఈ ప్రపంచంలో జరిగే వాటి గురించి ఉండకపోవచ్చు, కానీ వాడికి చదువులో తన తోటి వారి కంటే వెనకబడి ఉంటానేమో. అది కాకపోయినా ఈరోజు స్కూల్లో గురువు అడిగిన ప్రశ్నకు ఇచ్చే సమాధానంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే గురువు ఎక్కడ కోప్పడతారో అనే ఒత్తిడి ఉండొచ్చు. అది లేదంటే తన మిఠాయిని పొరపాటుగా తన చెల్లెలో, తమ్ముడో తినేస్తారేమో అనే టెన్షన్ అయినా ఉండొచ్చు. దిగులు పడడానికి, ఒత్తిడి పెంచుకోవడానికి చిన్న పెద్ద కారణాలంటూ ఉండవు, దానికి కొలతలు ఉండవు. ఇంత సైజులో ఉంటేనే దాన్ని బాధ అనాలి, ఒత్తిడి అనాలి అని ఏమీ ఉండదు. ఇది ఇంచుమించు అందరి మైండ్లో ఉంటూనే ఉంటుంది. చిన్న పిల్లవాడి నుండి పెద్ద, ముసలి, ముతక అందరికీ చనిపోయే వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా దీని నుండి తప్పించుకోలేకపోయారు. వాళ్ళకంటూ ఏదొక దిగులు, ఒత్తిడి, బాధ, సమస్యలు ఉంటూనే ఉంటాయి. అంటే దాని అర్థం దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉండమని కాదు. ఎప్పుడైనా మనకు ఏదైనా సమస్య వచ్చింది అంటే అది మనతో ఎక్కువ కాలం ఉండదు, ఎందుకంటే దాన్ని తుడిచేయడానికి మనం ప్రయత్నిస్తాం కాబట్టి, ఆ సమస్యకు పరిష్కారం వెతకడం మొదలు పెడతాం కాబట్టి. నీ భాషలో చెప్పాలంటే, నీ ప్రతి సమస్యకు నువ్వు పరిష్కారాన్ని వెతకగలవు. నీ మైండ్లో, మనసులో దానికి చోటిచ్చి, నీ శరీరంలో ఆ సమస్యకు దిగులును జోడించి దాన్ని పెంచే బదులు అది వచ్చిన వెంటనే నీ మైండ్ని దాని పరిష్కారం వైపు మరలించు. చూడు, చింత అనేది చితతో సమానం, ఇది నిన్ను కాల్చి బూడిద చేస్తుంది. అందుకే ఎప్పుడు నీ జీవితంలో సమస్య వచ్చినా దాని పరిష్కారం వెతకడానికి ప్రయత్నించు. అది వదిలేసి దాని గురించి దిగులు పడడం, ఏడుస్తూ కూర్చోవడం, చింతించడం వల్ల నువ్వేమీ సాధించలేవు. నిజం చెప్పాలి అంటే ఈ సమస్యలు నీ జీవితంలో రాకపోతే నీకు ఈ జీవితం అసలు నచ్చదు. ఎందుకంటే చిమ్మ చీకటి తరువాత వెలుగును చూస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. చీకటి ఉంటేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. అందుకే జీవితంలో సమస్యలు రావడం చాలా అవసరం. ఇవి వచ్చినప్పుడల్లా నీకు ఏదో ఒకటి నేర్పించడంతో పాటు నిన్ను బలవంతునిగా మారుస్తాయి. కాబట్టి దిగులు పడటం, బాధపడటం మానేసి మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడుపు. ఎంతో గంభీరంగా అనిపించిన ఈ సమస్య ఎంత సులువుగా పరిష్కరించడం చూసి ఆ యువ సన్యాసి, అలాగే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తికి బౌద్ధ గురువు మాటలు విన్నాక నిజంగా ఇంత సులువుగా ఉండే జీవితాన్ని మనం ఎక్కువ చిక్కుల్లో పడేస్తున్నామేమో అనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి ఈ మాటలు ఏదో ఒక మూలలో తెలిసి ఉన్నా కూడా దిగులు పడటం, ఒత్తిడి తీసుకోవడంలోనే మునిగిపోయి ఉంటారు. ఆ వ్యక్తి ఈ బౌద్ధ గురువులందరూ లేదా ఏ బౌద్ధ భిక్షువైనా సరే అందుకే ఇంత ప్రశాంతంగా ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతుంటారేమో అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు ఆ జీవితం యొక్క చిక్కుముళ్ళ వెనుక దాంకొని ఉన్న ఆ కిరణాన్ని చాలా సులువుగా చూడగలుగుతారు. దానికి కారణం వీళ్ళు ఆ కిరణాన్ని చూడాలనే ఆశతోనే ఉంటారు కాబట్టి. ఆ వ్యక్తికి బౌద్ధ గురువు మాటలు చాలా ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు సమస్యలను చూసే ఒక కొత్త దృష్టికోణం కూడా కనబడుతుంది.
దానికి ఇంకా ఆ వ్యక్తి గురువుకు ధన్యవాదాలు చెప్తాడు.